హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. ఇప్పుడు మనం డబుల్ ఐయుఐ గురించి మాట్లాడుకుందాం. అంటే డబుల్ ఐయుఐ అంటే ఏంటి, అసలు ఎప్పుడు చేయాలి, దానివల్ల యూజ్ ఉందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా మనం చేసేది సింగిల్ ఐయుఐ, అంటే అండం విడుదలయ్యాక మనం వీరకణాలు తీసుకుని వాష్ చేసి బెస్ట్ స్పర్మ్స్ అనేవి యూట్రస్ లోపల వేస్తాం. అది ఐయుఐ జనరల్ ప్రొసీజర్. డబుల్ ఐయుఐ అంటే ఏంటంటే మనం ఒకటి ఎగ్ రప్చర్ అవ్వక ముందు చేస్తాము, ఒకటి ఎగ్ రప్చర్ అయ్యాక చేస్తామన్నమాట. అంటే 2 ఐయుఐస్ చేస్తాము ఒకే మనిషికి. సో దీని వల్ల సక్సెస్ రేట్ అనేది కొంచెం పెరగచ్చు అని అనుకుంటాం అనమాట. సో అర్థమైంది కదా, ఒక ఐయుఐ రప్చర్ అవ్వక ముందు, ఒక ఐయుఐ ఎగ్ రప్చర్ అయ్యాక చేస్తే దాన్ని డబుల్ ఐయుఐ అంటారు. ఇది అందరికీ చెయ్యాలా అంటే అవసరం లేదు. స్పర్మ్ కౌంట్ బాగుండి మొటిలిటీ బాగుంటే మనకి డబుల్ ఐయుఐ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మొటిలిటీ తక్కువ ఉంటేనే, అలాంటి కండిషన్స్లోనే మనకి డబుల్ ఐయుఐ చేస్తే ఏమైనా యూజ్ ఉండొచ్చు. సో ఇది కూడా డెఫినెటివ్గా లేదు. కొన్ని స్టడీ రీసెర్చ్ పేపర్స్ చెప్తాయన్నమాట దట్ ఈ డబుల్ ఐయుఐ మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ రావచ్చని. సో డబుల్ ఐయుఐ ఓన్లీ మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో చేస్తేనే మనకి ఏమైనా కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు. అందరికీ అవసరం లేదు. కౌంట్ మొటిలిటీ అన్నీ బాగున్న వాళ్ళకి సింగిల్ ఐయుఐ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఎలాగో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు కాబట్టి మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మనం డబుల్ ఐయుఐ అనేది ప్రిఫరెన్స్గా ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. డబుల్ ఐయుఐ గురించి మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను.